పెట్టుబడిదారులతో ఏం మాట్లాడాలి ఇవన్నీ చూస్తున్నారు. అట్లా కేంద్ర మంత్రులతో మాట్లాడడం ఇవన్నీ చూస్తున్నారు. సిస్టమ్ ఉమ్, నడిచిపోతుంది. ఉమ్, 27 లోపు మొత్తం సెట్ చేసి 27 ఉగాదికి ఆయనకు అప్పచెప్పేటట్టు అది ఉమ్. ప్లానింగ్ అని ఆ కనబడుతుంది. ఆ బాటలోనే ఈ లోపల పవన్ కళ్యాణ్ గారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా? అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా కొంత దాన్ని అంగీకరించలేక ఇదంతా మాట్లాడుతున్నారు ఇప్పుడు. లేకపోతే నిన్న ఆ రెవెన్యూ వాళ్ళు ఇదే దాని పేరు ఏంటిది ఆ, పారిశ్రామికవేత్తలు బెదిరిస్తున్నారా నేను మొన్న ఉమ్, బెల్ట్ షాపుల గురించి మాట్లాడిందో లేకపోతే లాండ్ ఆర్డర్ అవును. ఇష్యూలో ఆయన మాట్లాడుతున్నదో చూస్తున్నప్పుడు ఉమ్, ఆ, ఉమ్, అంటే ఈ విషయం కాదు, కొంత అసంతృప్తి అయితే ఆయనలో ఉంది. ఎందుకంటే ఇక్కడ అవును. ప్రభుత్వంగా ఉమ్మడిగా చూస్తారు తప్పించి పవన్ కళ్యాణ్ ఆ, అంటే వేరుగా చూడరు కదా. కాబట్టి లేదు లేదు నేను ఉమ్. వేరు, నాకు దానికి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు కనబడుతుంది ఆయన మాటల సంకేతాలని. అంటే వేదికల మీద పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు కానీ బాబు గారు కూడా నిన్న ఏదో పొగిడారు, ఇవన్నీ చేస్తున్నారు కానీ ఆయన అడిగిన దానికి శాఖల పరంగా స్పందన అయితే రావట్లేదు. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ గురించి కానీ లేదంటే ఆ జోదం గురించి కానీ ఆయన అడిగిన దానికి మరి ఆ నివేదికలు ఇచ్చారో లేదా అది వచ్చిందో లేదో మరి ఓపెన్గా అయితే తెలియదు. అంటే అదైతే జరగట్లేదు. ఆ విషయంలో ఆయన అసంతృప్తితో ఉన్నారా? దాన్ని బుజ్జగించే ప్రయత్నం నిజంగా రేపొద్దున లోకేష్ గారి పట్టాభిషేకం చేస్తే ఆయన వ్యతిరేకత నుంచి రాకుండా ఆయన నుంచి వీళ్ళు చేసుకుంటున్నారు ఆ వ్యూహం ఏం ఇప్పుడు చేస్తారు? ఆయనకి నోటితో పొగుడుతున్నారు, నోసటితో వెక్కిరిస్తున్నారు. బేసిక్గా ఉమ్, ఆయన అడిగింది వాళ్ళ అన్నయ్యకి మంత్రి పదవి. ఏడాది అయిపోయింది, నాగబాబు లెటర్ గారు స్వయంగా చంద్రబాబు గారు సంతకం పెట్టిన లెటర్ అది ఇచ్చారు. పక్కెళ్ళిపోయింది. ఆయన ఎవరో ఉమ్. వెంగ